ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. మన దగ్గరికి యాక్సిస్ 125 2015 మోడల్ వెహికల్. ఈ వెహికల్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. సంబంధించి వెహికల్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే ఇంజిన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్స్ కూడా కొత్తవి వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి బ్యాటరీ కూడా 1 ఇయర్ వారంటీ అయితే ఉంది. కొత్త బ్యాటరీ వేశారు. వీటికి సంబంధించి ఈ వెహికల్ అనేది ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఇప్పుడు అడ్వాన్స్గా ఏదన్నా అమౌంట్ పే చేసినట్లయితే వారికే ఉంచడం జరుగుతుంది. లేకపోతే రేపు ఉదయాన్నే మన షోరూమ్ దగ్గరకు వచ్చి ఎవరైతే చూసుకొని ఆ వెహికల్కి అడ్వాన్స్ అయితే పే చేస్తారో వారికే ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ఇలా చెప్తున్నానంటే స్కూటీలకు సంబంధించి మన దగ్గరికి చాలామంది రావడం అయితే జరుగుతుంది. మేము తీసుకుంటాం అని చెప్పి ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఫోన్లు చేసి నేను మాట్లాడే అంత టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అంటే చాలామంది కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను. ఇదే తరహాలో నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే 100% కూడా మీరు తీసుకోవాలి అని అనిపించినట్లయితే, వెహికల్ మీకు నచ్చినట్లయితే ఇంత అని చెప్పి నాకు కాల్ చేయండి. నేను మాట్లాడడం జరుగుతుంది. రేటు తగ్గిపోయిన తర్వాత ఇంత అడ్వాన్స్, అది ఒక 500 అయినా సరే అడ్వాన్స్ పే చేశారంటే వెహికల్ మీకోసం ఉంచడం జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే మేము వస్తాం, కన్ఫామ్గా మేము తీసుకుంటాం అని చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది అది మీకే తెలుసు. కాబట్టి ఇలా చాలామంది చెప్పినప్పుడు మేము ఉంచలేం. కాబట్టి ఎవరైతే అడ్వాన్స్గా ఒక 500 1000 పే చేస్తారో వారి కోసం ఉంచడం జరుగుతుంది. సెకండ్ది వచ్చేసరికి మన షోరూమ్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే అప్పటికప్పుడు చెక్ చేసుకుని తీసుకువెళ్ళిపోతే అది ఓకే. ఈ 2 విధాలుగా మాత్రమే మనం వెహికల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కాల్స్ చేసి మేము చెప్పాంగా బ్రదరు, మీరు మా కోసం ఉంచాల్సింది 100% మేము తీసుకునేవాళ్ళం అని చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చెప్పొద్దు. మీరు నెగిటివ్గా తీసుకోవద్దు.